కీర్తి లా క్లాసెస్కి అందరికీ వెల్కమ్ అండి. ఇందులో భాగంగా జూనియర్ అడ్వకేట్స్కి జ్యుడిషియరీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాకు చేతనైనంత సహాయం చేసేదాని కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా ఇవాళ మనం భారతీయ న్యాయ సంహిత కొత్తగా వచ్చినటువంటి చట్టంలో సెక్షన్ 121 నుంచి మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సెక్షన్ 121. Voluntarily causing hurt or grievous hurt to deter public servant from his duty. నిన్న మనం ఒక దాని గురించి చదువుకున్నాం, అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్ చదువుకున్నాం కదా, డ్యూటీస్ చేయకుండా అడ్డుపడడం. దీంట్లో ఒకటి ఎక్కువ ఏమొస్తుంది, ఏమొచ్చింది ఎక్కువ? హలో 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 సార్ వినిపిస్తుంది సార్. అదే ఎవరు రెస్పాండ్ కాకపోతే నేను వినిపిస్తాను సార్. మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే కాజింగ్ హర్ట్ ఆర్ గ్రీవియస్ హర్ట్ అని వచ్చింది. అక్కడ ఓన్లీ అబ్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ మనకు ఆయనకు గాయాలు కలుగజేయడం గురించి అయితే మనకు ఇది వచ్చింది. చూద్దాం. Whoever voluntarily causes hurt to any person being a public servant in the discharge of his duty as such public servant. ఈ పబ్లిక్ సర్వెంట్ తన ఇంటి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అయితే కాదు, డ్యూటీ చేస్తున్నప్పుడు డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీ యాజ్ పబ్లిక్ సర్వెంట్, ఆ పబ్లిక్ సర్వెంట్ గా డ్యూటీ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే తనకు గాయం కలిగజేస్తారనుకోండి, హర్ట్ మాత్రమే, ఆర్ విత్ ఇంటెంట్ టు ప్రివెంట్ ఆర్ డిటర్ దట్ పర్సన్ or any other public servant from discharging his duty as such public servant, or in consequence of anything done or attempted to be done by that person in the lawful discharge of his duty as such public servant, shall be punished with imprisonment of either description for a term which may extend to 5 years. పబ్లిక్ సర్వెంట్ కి గాయాలు కలగజేస్తే లేదా అటెంప్ట్ చేసిన అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ వాటికి శిక్ష ఎంత చెప్తున్నారంటే ఓన్లీ హార్ట్కి అయితే విచ్ మే ఎక్స్టెండ్ టు 5 years అని చెప్తున్నారు. విచ్ మే ఎక్స్టెండ్ టు 5 years. అదే మరి మీరు కాజెస్ గ్రీవియస్ హర్ట్ అన్నారు అనుకోండి పబ్లిక్ సర్వెంట్ కి, ఎప్పుడు అతను డ్యూటీ చేస్తుండగా ఈ గాయాలు కలగజేస్తే, అతనికి తీవ్రమైన గాయాలు కలగజేస్తే ఏమవుతుందంటే విచ్ షల్ నాట్ బి లెస్ దాన్ 1 year బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years. ఓన్లీ హార్ట్కి మాత్రమే ఎంత అవుతున్నారు, విచ్ మే ఎక్స్టెండ్ టు 5 years. 5 years. అదే గ్రీవియస్ హర్ట్ అనుకోండి, శిక్ష పడిందంటే సంవత్సరం తక్కువ లేకుండా పడుతుంది, 10 సంవత్సరాల వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ మీకు ఇంతకు ముందు 2 సెక్షన్లు ఉండేవి, 332, 333. ఓన్లీ హర్ట్కి అయితే 332 ఒకటి ఉంది, గ్రీవియస్ హర్ట్కి ఇది ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, రెండింటి కలిపి ఒకటే సెక్షన్ చేసి 1, 2 పెట్టారు. 121లో 1 మామూలు హర్ట్కి, 2 వచ్చేసి గ్రీవియస్ హర్ట్కి పెట్టారు. మీరు ఆ తేడా గమనించాలి. ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఓన్లీ అబ్స్ట్రక్ట్ చేశారని చెప్తున్నారా, హర్ట్ చేశారని చెప్తున్నారా, గ్రీవియస్ హర్ట్ చేశారని చెప్తున్నారా, లేదు అసాల్ట్ చేశామని చెప్తున్నారా, మళ్ళీ 353 ఐపీసీకి వెళ్తారు, అసాల్ట్ చేశామని చెప్తున్నారా. ఇది అసాల్ట్, ఇది సేమ్ ఇదే ఉంటుంది దాంట్లో కూడా. డిటర్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ హిస్ డ్యూటీ అని ఉంది కదా. హలో, ఇక్కడ ఉంది కదా. మీరు 353 ఐపీసీ ఒకసారి మీరు చూస్తే ఏమన్నారు, 353 కరెస్పాండింగ్ నాకు న్యూ సెక్షన్ ఏముందంటే, వన్ 132 ఉంది. 132 132 ఒకసారి తీస్తారా. ఇక్కడ వచ్చింది. ఉందా, డిటర్ పబ్లిక్ సర్వెంట్ ఉందా? Yes sir. Yes sir. డిటర్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీ. ఇక్కడ కూడా మనకి
సేమ్ డిటర్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ ఇస్ డ్యూటీ ఉందా? ఉంది కదా. ఏమంటే ఇక్కడ Yes, ఏముంది, sir. వాలంటరీ కాజింగ్ హర్ట్ ఆర్ గ్రీవియస్ హర్ట్, అక్కడ వచ్చేసి అసాల్ట్ అనేది అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్. దానికి తేడా అబ్స్ట్రక్షన్ ఒకటి, పబ్లిక్ సర్వెంట్ అబ్స్ట్రక్షన్ ఒకటి, వాలంటరీ కాజింగ్ హర్ట్ ఒకటి, మరి అసాల్ట్ ఆన్ పబ్లిక్ సర్వెంట్ ఒకటి, మళ్ళీ డిజోబీడియన్స్ ఫర్ ది ఆర్డర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అవన్నీ వస్తాయి. అది ఆ తేడా గమనించుకుంటూ వెళ్తే మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతారు. ఒక్క నిమిషం ఆలోచించి అరే క్వశ్చన్ ఏమడుతున్నారు అని చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. 122 వాలంటరీలీ కాజింగ్ హర్ట్ ఆర్ గ్రీవియస్ హర్ట్ ఆన్ ప్రొవకేషన్. ఇది మనకు ఇంతకుముందు సెక్షన్లలో ఇది ఒక ఎక్సెప్షన్ కింద వచ్చింది. ఎక్సెప్ట్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 122(2) అని చెప్పుకుంటూ వచ్చారు ఇంతకుముందు. అది ఏంటి అనేది దీంట్లో తెలుస్తుంది. Whoever voluntarily cause hurt on grave and sudden provocation, if he neither intends or nor knows himself to be likely to cause hurt to any person other than the person who gave the provocation, shall be punished with imprisonment of either discipline for a term which may extend to 1 month or with fine which may extend to 5,000 rupees or with. ఇందులో తాత్పర్యం ఏంటంటే whoever voluntarily causes hurt on grave and sudden provocation, ఉన్నటువంటి ప్రొవకేషన్, సడన్ గా వచ్చినటువంటి ప్రొవకేషన్స్ అలా ఎవరికైనా హర్ట్ కలిగజేశారు అనుకోండి, ఆ హర్ట్ అక్కడ ఏం పరిస్థితి ఉండాలంటే ఇఫ్ ఈ నైదర్ ఇంటెన్స్ నార్ నోస్ హిమ్సెల్ఫ్ టు బి లైక్లీ టు కాజ్ టు ఎనీ పర్సన్, అతనికి అలా అనిపించిండాలి, అతనికి తెలిసి ఉండకూడదు అనమాట. ఇలా గాయం కలుగు చేయాలని ఉద్దేశం ఉండకూడదు, ఇలా గాయం కలుగుతుందని ఆయనకు నాలెడ్జ్ కూడా ఉండకూడదు. హర్ట్ టు ఎనీ పర్సన్ అదర్ దాన్ ది పర్సన్ హూ గేవ్ ది ప్రొవకేషన్. తను ప్రొవోక్ చేసిన పర్సన్ కాకుండా వేరే వాళ్ళకి, వేరే పర్సన్కి ఎవరికైనా సరే ఈ గాయం కలుగుతుంది లేదా ఈ గాయం కలిగే అవకాశం ఉన్న నాలెడ్జ్, ఈ గాయం కలుగు చేయాలనే ఉద్దేశం అతనికి ఉండకపోవడం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే 1 month వరకు ఎక్స్టెండ్ చేయొచ్చట. ఫైన్ మాత్రం 5,000 rupees వరకు వేయచ్చు అని చెప్తున్నారు. ఇంకోటి, whoever voluntarily causes grievous hurt on grave and sudden provocation, if he neither intends nor knows himself to be likely to cause grievous hurt to any person other than the person. ఇది వచ్చేసి ఓన్లీ హర్ట్ కు, ఇది కాజింగ్ హర్ట్. ఇది కింద మీకు వచ్చేసి మీకు గ్రీవియస్ హర్ట్ గురించి మాట్లాడుతుంది. గ్రీవియస్ హర్ట్, గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్, బట్ గ్రీవియస్ హర్ట్ దీనికి వచ్చేసి ఇది ఇంప్రిజన్మెంట్ వచ్చేసి విచ్ మే ఎక్స్టెండ్ టు 5 years అంటున్నారు గ్రీవియస్ హర్ట్ కాబట్టి. లేదంటే ఆర్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10,000 rupees, లేదంటే ఆర్ విత్ బోత్ అంటున్నారు. గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ వచ్చేది కూడా కోర్టు డిసైడ్ చేస్తుంది. నువ్వు చెప్పేది గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ వచ్చే పరిస్థితి ఉందా లేదా అన్నది వస్తుంది. This section explanation name itself, this section is subject to the same procedure as exception 1 of section 101. ఇది మనకు మర్డర్, కల్పబుల్, హోమ్సైడ్ లో ఎక్సెప్షన్స్ అవి ఉన్నాయి కదా, అందులో ఉన్నటువంటి ఎక్సెప్షన్ 1 కింద ప్రొవిజన్ ఇచ్చారంట. ఆ ప్రొవిజన్ లోబడి ఇది ఉంటుంది చెప్పి చెప్తారు అనమాట. సడన్ అండ్ గ్రేవ్ ప్రొవకేషన్ ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు మాట అనుకుంటున్నారు, అది ఊరికి చిన్న వారలు అనుకుంటుంది, చిన్న గొడవ జరుగుతుంటుంది, మాట అనుకుంటుంది. ఉన్నటువంటి ఒకడు నీ అమ్మ అన్నాడు అనుకోండి, అవతల వాడికి కోపం వస్తుంది కాదా? వస్తుంది సార్. అట్లా ఏదైనా సడన్ గా కోపం రావాలంటే అట్లాంటి మాటలు మాట్లాడితే అవతల ఎవరికైనా సరే కోపం వస్తే తీసి ఒకటి ఇస్తాడు. అది ఏముంటారు, దానికి సరైన కారణమే అది. అట్లా మీరు గొడవ పడుకుని కానీ ఇళ్లలో ఉన్న వాళ్ళని లాక్కూడదు, వీటిని మాట్లాడి తిట్టకూడదు కదా, అమ్మ అక్కని చేసేసారు అట్లాంటివి. తర్వాత ఇది సీరియస్ గా ఎవరైనా పని చేసుకుంటుంటారు, వాడు వచ్చి ఎర్రగా కాల్చింది తీసుకుని వచ్చి వాడికి అలా పెడతాడు, వీడికి కోపం రాదా పాపం? అట్లాంటి ఉంటాయి కదా చిన్నది, అది కూడా ఇంటెన్షన్ ఉండదు అందులో. అది ఎట్లా వస్తుందంటే చాలా విపరీతమైన కోపం వస్తుంది, అది కూడా సడన్ గా ప్రొవోక్ అవుతారు అంట. ఇదనమాట, అంత తీవ్రంగా ఉంటుంది ఆ కోపం వీళ్ళు చేసే కొన్ని పనుల వల్ల. అలాంటిది అది సమంజసమా కాదా, నీకు వచ్చినటువంటి ప్రొవకేషన్ సమంజసమా కాదా అంటే చిన్న విషయాలు కూడా నువ్వు అంతగా రెచ్చిపోయి ఎవడన్నా ఏమన్నా అంటే ఒక 7 కోట్లు అంతవరకే, కానీ మళ్ళీ ఏమంటారు పిస్టల్ తీసి కాల్చడము,
అవన్నీ అవసరం లేదు కదా కొన్ని కొన్ని చిన్న విషయాలకు అనే అంటే మనం చట్టం చెప్తుంది. అంటే ఆ ఎక్సెప్షన్స్ కి మనం వస్తామా రామా అన్నది కూడా చూస్తుంది. నీకు ఆ విషయానికి నువ్వు ప్రొవోక్ అవ్వచ్చునా కదా, అంత ప్రొవోక్ అవ్వచ్చునా అనేది కూడా కోర్టు చూస్తుంది. అంటే అందులో ఉన్నటువంటి కేసు ఫ్యాక్ట్స్ ని బట్టి చూస్తుంది. నీకు ప్రొవోకేషన్ ఎందుకు వచ్చింది చెప్పంటే నువ్వు ఏదో కారణం చెప్తావు కదా, ఇలా అన్నాడు నాకు కోపం వచ్చిందని చెప్తావు కదా, అలా అన్నంత మాత్రాన అంత కోపం వస్తుందా రావచ్చునా అన్నది కూడా చూస్తుంది. నెక్స్ట్ 123 causing hurt by means of poison etc with intent to commit an offense. with intent to commit an offense. విషము వగైరాలతో హర్ట్ కలెక్ట్ చేయడం, దాని వెనక ఉద్దేశం ఏంటంటే ఏదైనా అఫెన్స్ చేసే ఉద్దేశం అయితే ఉంటుంది అన్నమాట 123లో. Whoever administers to or causes to be taken by any person any poison or any stupefying, intoxicating or unwholesome drug or other thing with intent to cause hurt to such person or with intent to commit or to facilitate the commission of an offense or knowing it to be likely that he will thereby cause hurt shall be punished with the imprisonment of either description for a term which may extend to 10 years and shall also be liable to fine అన్నమాట. సరే, విషము వగైరాలో అన్నారు కదా, ఇప్పుడు మనకు ఇంటాక్సికేటింగ్ కూడా వచ్చింది, అన్హోల్సమ్ డ్రగ్ ఇదంతా వచ్చింది. సరే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఒంట్లో నగలేసుకుని బస్సులో వెళ్తున్నారు, మీ నగలు దొంగిలించే ఉద్దేశంతో మీకు ఆ కర్చీఫ్కి అది ఏమంటారు మత్తు పదార్థం కర్చీఫ్ తీసేసి మీ ముక్కు దగ్గర గట్టిగా పట్టుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? ఊపిరాడక అది కూడా ఇది వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీ దగ్గర ఉన్నది దోచుకెళ్తారు. ఆ దొంగతనం చేయడానికి, ఆ నేరం చేయడానికి కోసం వీలు కలిగేట్టుగా ఇంటెన్షన్ ఉండాలి. ఇంటెంట్ టు కమిట్ అని చెప్పేసి ఉంది కదా, లేదంటే టు ఫెసిలిటేట్ ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్, అంటే మీరు మత్తులో పడిపోతేనే కదా వాడు దొంగిలించుకెళ్తాడు, లేదా ఫెసిలిటేట్ అంటే దానికి తగ్గ పరిస్థితి కలిగించడం అనమాట. ఫెసిలిటేట్ అంటే దానికి అది వీలయ్యేట్టుగా చూసుకోవడం, అది అలాంటిది అనుకోండి. ఏదైనా సరే ఇలా చేసి అడ్మినిస్టర్స్ టు ఆర్ కాజెస్ టు బి టేకన్ బై ఎనీ పర్సన్ ఎనీ పాయిజన్ ఎనీ స్టూపిఫైయింగ్ ఇంటాక్సికేటింగ్ ఆర్ అన్హోల్డ్ సమ్ డ్రగ్ ఆర్ అదర్ థింగ్ అంటే అన్ని కవర్ అవుతాయి. విత్ ఇంటెంట్ టు కాజ్ హర్ట్ టు సచ్ పర్సన్, ఆ వ్యక్తికి అలా గాయం కలిగజేసి ఏ ఉద్దేశంతో అంటే ఈ ఉద్దేశంతో విత్ ఇంటెంట్ టు కమిట్ ఆర్ టు ఫెసిలిటేట్ ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్, ఏదైనా నేరం చేయడం కోసం ఇలా చేస్తే మనకి 10 years పడుతుంది అని చెప్తున్నారు. ఇంకా హర్ట్ అంటే ఏంటి అన్నది మీరు డెఫినేషన్ లో చూసుకుంటూ రావాలి. ఆ డెఫినేషన్ అది మీ దగ్గర పెట్టుకుంటే హర్ట్ అంటే ఏమేమి వస్తాయి, హర్ట్ అన్న దానికి ఇంకా అన్ని అర్థమవుతాయి. గ్రీవియస్ హర్ట్ అంటే ఒక 6-7 ఉన్నాయి కదా పరిస్థితులన్నీ, కరెంట్గా ఐసైట్ పోవడము, ఆ చెవి వినిపించకుండా చేయడం, కీళ్ళు ఎరగొట్టడము, చేతులు కళ్ళు పోయేలాగా చేయడము, అవన్నీ ఉన్నాయి కదా. డిస్ఫిగరేషన్ ఆఫ్ ఫేస్, హెడ్, అవి గ్రీవియస్ హర్ట్ కిందకి వస్తాయి. సరే, ఇష్టం పలకరు. 124 voluntarily causing grievous hurt by use of acid etc. Whoever causes a permanent or partial damage or a deformity to or burns or maims or disfigures or disables any part or parts of the body of a person or causes grievous hurt by throwing acid, ఇది acid attack చేస్తుంది, on or by administering acid to that person or by using any other means with intention of causing or with knowledge that he is likely to cause such injury or hurt or causes a person to be in a permanent vegetative state shall be punished with the imprisonment of either description for a term which shall not be less than 10 years but which may extend to imprisonment for life and with acid attack ఎంత పడుతుంది? 10 years కి తక్కువ లేకుండా మళ్ళీ యావజ్జీవ కారాగార శిక్ష, ఇంకా మరి మీకు విత్ ఫైన్. యాసిడ్ చల్లడం ద్వారా ఇలా చేసినా సరే, యాసిడ్ అడ్మినిస్టర్ చేయడం ద్వారా కూడా వస్తుంది. యాసిడ్ అడ్మినిస్టర్ చేయడం అంటే ఏంటి? యాసిడ్ అడ్మినిస్టర్ చేయడం అంటే మీరు వాళ్ళు భోజనం కూర్చొని ఉంటారు, గ్లాస్ పెట్టుకొని కూర్చుంటారు అనుకోండి, అప్పుడు మీరు వాటర్ బదులుగా యాసిడ్ పోసి పెట్టారనుకోండి,
ఏమవుతుంది, వాళ్ళు పొరపాటున నోట్లో వేసుకున్నారు అనుకోండి, అప్పుడు మొత్తం లోపలంతా మీకు బర్న్ అవుతుంది. అట్లా చేయడం ద్వారా కూడా ఇది చేయడం అనమాట. అలా చాలాసార్లు డాబాలలో అట్లా చాలా చోట్ల జరిగింది. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ సచ్ ఫైన్ షల్ బి జస్ట్ అండ్ రీజనబుల్ టు మీట్ ది మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ఇట్. బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడికి ఆ వైద్య ఖర్చులు అన్ని సరిపోయేట్టుగా ఆ ఫైన్ అమౌంట్ అయితే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఎనీ ఫైన్, ఇప్పుడు యాసిడ్ పోయడం ద్వారా ముఖము అన్ని మారిపోవడం కూడా దీనికి ఎందుకే వస్తుంది. డిస్ఫిగర్స్ అని వచ్చిందో, డిస్ఫిగర్స్, డిజేబుల్స్, ఏదైనా సరే పార్ట్ బాడీలో పార్ట్ పని చేయకుండా చేయడం కూడా 3 years కలెక్ట్ చేసినా సరే బై థ్రోయింగ్ యాసిడ్ అంట. యాసిడ్ చల్లడం ద్వారా ఇవన్నీ మనకు 124 పోతే దాంట్లో వచ్చింది. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఎనీ ఫైన్ ఇంపోజ్డ్ విత్ ది సబ్స్టిట్యూషన్ షల్ బి పేడ్ టు ది విక్టిమ్. ఆ ఫైన్ మామూలుగా ఫైన్ అమౌంట్ ఫైన్ వేస్తే ఎవరికి వెళ్తుంది? ఫైన్ వేస్తే ఎవరికి వెళ్తుంది? స్టేట్కి వెళ్తుంది. కానీ ఇక్కడ మనకు విక్టిమ్ చేతికి ఇవ్వాలని చెప్తారు, విక్టిమ్ కి పే చేయాలని చెప్తారు. నెక్స్ట్, whoever throws or attempts to throw acid on any person or attempts to administer acid to any person or attempts to use any other means with intention causing permanent or partial damage or deformity or burns or maiming or disfigurement or disability or various other person shall be punished with imprisonment either distinction for a term which shall not be less than 5 years extension to 7 years. ఇది వచ్చేసి మనకు పైన వచ్చేసి అఫెన్స్ జరుగుతుంది, ఇక్కడ ఓన్లీ అటెంప్ట్ వరకే ఉంటుంది. ఇక్కడ మార్చుంటే అటెంప్ట్ జరిగితే ఇవన్నీ అటెంప్ట్ విషయానికి వస్తున్నప్పుడు వస్తాయి. అటెంప్ట్ మాత్రం మనకు 124 లో 2 ఉంది, అటెంప్ట్ జరిగితే 124 1లో. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు? ఫర్ ది పర్పసెస్ ఆఫ్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ పర్పస్ కోసం మాత్రం యాసిడ్ అంటే యాసిడ్ ఇంక్లూడ్స్ ఎనీ సబ్స్టాన్స్ which has acidic or corrosive character or burning nature that is capable of causing bodily injury leading to scars or disfigurement or temporary or permanent disability. యాసిడ్ అంటే అది మొత్తం యాసిడే అని అనవలసిన పని లేదు. ఏదైనా సరే ఈ యాసిడిటిక్ లేదా కొరేసివ్ క్యారెక్టర్ ఉండి బర్నింగ్ నేచర్ ఉన్నది ఏదైనా సరే అది చల్లడం వల్ల, అది అడ్మినిస్ట్రేషన్ చేయడం వల్ల ఏం కావాలంటే బాడీలీ ఇంజురీ జరగాలి, లీడింగ్ టు స్కార్స్ ఆర్ డిస్ఫిగర్మెంట్ ఆర్ టెంపరరీ పర్మనెంట్ డిసబిలిటీ. ఇవి కలిగేట్టుగా ఉన్న ఏదైనా సరే యాసిడ్ కిందకే వస్తుంది అని చెప్పేసి. ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్, పర్మనెంట్ ఆర్ పార్షియల్ డ్యామేజ్ ఆర్ డిఫార్మిటీ ఆర్ పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ షల్ నాట్ బి రిక్వైర్డ్ టు బి ఇర్రివర్సిబుల్. ఇవి మళ్ళీ ఏమంటారు, పర్మనెంట్ ఆర్ పార్షియల్ డ్యామేజ్, డిఫార్మిటీ అని చెప్తున్నారు కదా, ఈ మళ్ళీ ఎలా ఉండే యథాతథ స్థితికి వచ్చేట్టుగా అయితే ఉండకూడదు. అంటే మీకు డిఫార్మిటీ అయిందనుకోండి, మళ్ళీ అది రివర్స్ చేయబడేలాగా ఉండకూడదు, ఇర్రివర్సిబుల్ అయి ఉండాలి. కొద్దిగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేట్టుగా అయితే ఉండకూడదు. అలాంటప్పుడు ఈ సెక్షన్ అయితే వర్తించారని రకంగా చెప్తున్నారు. మీకు వెజిటేటివ్ స్టేట్ తెలుసు కదా, పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటే జస్ట్ లైక్ కోమా అని మనం అనుకున్నాం, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది మనం తిరిగి మామూలు పరిస్థితికి అయితే వచ్చేట్టుగా ఉండకూడదు. ఏమన్నారు, ఆర్ షల్ నాట్ బి అన్నట్టు, షల్ నాట్ బి రిక్వైర్డ్ టు బి ఇర్రివర్సిబుల్. మీకు ఓల్డ్ సెక్షన్స్ ఇక్కడ ఇచ్చారు, 326A 326B యాసిడ్ అటాక్ గురించి ఐపీసీలో ఉంటుంది, అక్కడ ఒకసారి చూడండి. నెక్స్ట్ 125 యాక్ట్ ఎండేంజరింగ్ లైఫ్ ఆర్ పర్సనల్ సేఫ్టీ ఆఫ్ అదర్స్. ఏదైనా సరే మిగతా వాళ్ళ యొక్క జీవితానికి అంటే ప్రాణాలకి హాని ప్రమాదం కలిగించే విధంగా కానీ, లేదా వాళ్ళ భద్రతకు కూడా ప్రమాదంలోకి నెట్టేటువంటి పరిస్థితి యాక్ట్ పని ఎవరిని చేస్తే సెక్షన్ 125 కింద ఏం చెప్తున్నారు, whoever does any act so rashly or negligently as to endanger human life or the personal safety of others shall be punished with imprisonment of either description for a term which may extend to 3 months or with fine which may extend to 2,500 rupees or with both. ఎవరైనా సరే ఇలాంటి పని చేస్తారనుకోండి, ఎలా ఆ పని చేయడం కూడా వాళ్ళు ఎలా చేయాలి, సో ర్యాష్లీ ఆర్ నెగ్లిజెంట్, ఇది ఉండాలి ఖచ్చితంగా. మీరు అంతా ఇది చూసారేమో, ఏమంటారు,
యాక్సిడెంట్ కేసులు సంబంధించిన రిపోర్ట్లు ఎప్పుడైనా చదివారా? పోలీస్ స్టేషన్లో వచ్చిన రిపోర్ట్లు ఏం రాసి ఉంటారు యాక్సిడెంట్లకు సంబంధించి? లారీని అతివేగంగా అజాగ్రత్తగా హారన్ కొట్టకుండా అవన్నీ రాస్తుంటారు. ఇండికేటర్స్ ఇవ్వకుండా, సిగ్నల్ ఇవ్వకుండా అవన్నీ రాస్తుంటారు. మిగతా వాళ్ళు కొంచెం పలికితే బాగుంటుంది. రాస్తున్నారా, చూసారా లేదా, చదివారా లేదా? ఇది ఈ ఆరోపణ అయితే ఈ ఇంగ్రీడియంట్ అయితే కరెక్ట్ గా ఉండాలన్నమాట. అయితే ఏమంటున్నారు, వేర్ హర్ట్ ఈస్ కాజ్ షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ రిటర్న్ విచ్ మే ఎక్స్టెండ్ టు 6 months ఆర్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 5,000 rupees ఆర్ విత్ ఫుడ్. ఇలా జరిగినప్పుడు ఈ పని చేయడం వల్ల వాళ్ళకి ఎవరికైనా హర్ట్ కలిగింది అనుకోండి, అంటే గాయపడ్డారు అనుకోండి, అప్పుడు వీడికి మనకు 6 months వరకు ఎక్స్టెండ్ చేయొచ్చట. 5,000 rupees వరకు ఫైన్ అయితే విధించవచ్చు. వేర్ గ్రీవియస్ హర్ట్ ఈస్ కాదు, అది పైన అయితే హర్ట్ మాత్రం ఉంది, హర్ట్ ఈస్ కాదు అన్నారు, ఓన్లీ సింపుల్ హర్ట్ అనమాట ఇది హర్ట్. ఇక్కడికి వచ్చేసరికి కిందికి వచ్చేసరికి మీకు గ్రీవియస్ హర్ట్ అయింది అనుకోండి, అప్పుడు వచ్చేసి మీకు పనిష్మెంట్ ఏం చెప్తున్నారు, ఎక్స్టెండ్ టు 3 years, తర్వాత వచ్చి ఫైన్ కూడా 10,000 rupees వరకు ఎక్స్టెండ్ చేసేటువంటి ఉంది, లేదా 2 కూడా విధించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పాత దాంట్లో 337 వచ్చింది కదా, ఈ 337, 338 ఉంది కదా. అవును. ఇప్పుడు కాస్త ఇది ఏమైంది, అప్పుడు విడివిడిగా ఉండేవి, ఇప్పుడు ఏమైంది ఒకే దాంట్లో వచ్చేసింది. ఇక్కడ 125 కేసరి, ఇక్కడ గ్రీవియస్ అన్నారు, గ్రీవియస్ హర్ట్ అన్నారు. మరి 337, 330 ఓన్లీ యాక్సిడెంట్ కే వర్తిస్తుంది, పొరపాటుగా అనుకోకండి. వెహికల్ సంబంధించిన మాత్రమే అని అనుకోకండి. ఏదైనా సరే పని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మ్యాన్లో చేసి ఇతరుల జీవితాలకు హాని కలిగించేట్టుగా చేస్తే అది పడుతుంది అనమాట. నెక్స్ట్ 126 రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్. రిస్ట్రెయింట్ అంటే ఏంటి? అడ్డుకోవటం. రిస్ట్రెయింట్ అంటే అడ్డుకోవడం, అక్కడికి వెళ్ళకుండా అబ్స్ట్రక్ట్ చేయడం. చూద్దాం. Whoever voluntarily obstruct any person so as to prevent that person from proceeding in any direction in which that person has a right to proceed is said wrongfully to restrain that person. Whoever voluntarily obstruct any person, so as to prevent that person, ఆ వ్యక్తిని ప్రివెంట్ చేస్తూ అడ్డుకోవడం. ఎలా? ఫ్రమ్ ప్రొసీడింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ in which that person has a right to proceed. ఆ వ్యక్తి ఒక దిశలో వెళ్ళడానికి రైట్ ఉన్నటువంటి వ్యక్తి వెళ్తూ ఉంటే అతను ఎటు కూడా పోకుండా అతన్ని అడ్డుకుంటే ఏమంటారు, దాన్ని ఆ పర్సన్ రాంగ్ఫుల్లీ టు రిస్ట్రెయిన్ దట్ పర్సన్ అంటారు. నెక్స్ట్ దీంట్లో ఎక్సెప్షన్ ఇచ్చారు. Exception, the obstruction of a private way over land or water which a person in good faith believes himself will have a lawful right to obstruct is not an offense within the meaning of this. మళ్ళీ అది ఏమవుతుంది, సివిల్కి వెళ్ళారు. ప్రైవేట్ వే ఉంది కదా, ప్రైవేట్కి సంబంధించిన వేలో ఎవరిన వెళ్తుంటే ల్యాండ్ కానీ వాటర్ కానీ, ఇది అయ్యా దీంట్లో ఎవరు రాకూడదు, ఇది నాది, దీంట్లో మీకు రావడానికి లేదు అని చెప్పేసి అడ్డుకుంటే మటుకి ఈ సెక్షన్ కింద అయితే రైట్ అది అఫెన్స్ అయితే కాదు అని చెప్తున్నారు. ఇలస్ట్రేషన్ ఇచ్చారు, చదువు. ఏ అబ్స్ట్రక్ట్ ఎ పాత్ అలాంగ్ విత్ జడ్ హ్యాస్ ఎ రైట్ టు పాస్. అంటే జడ్ ఒక రైట్ ఉంది, జడ్కి ద్వారి గుండా వెళ్ళే రైట్ జడ్కి అయితే ఉంది. ఏ వచ్చేసి అతను అడ్డుకున్నాడు. ఏ నాట్ బిలీవింగ్ గుడ్ ఫెయిత్ దట్ హి హ్యాస్ ఎ రైట్ టు స్టాప్ ది పాత్. ఏకైతే నమ్మకం లేదు, అంటే తనకు అడ్డుకునే రైట్ ఉందని నమ్మకం ఏకైతే లేదు. అలాంటప్పుడు జడ్ ఈస్ దేర్ బై ప్రివెంటెడ్ ఫ్రమ్ పాసింగ్. అంటే మరి జడ్ వెళ్ళకుండా ఆయన అడ్డుకున్నారు కాబట్టి ఏ వచ్చేసి రాంగ్ఫుల్లీ రిస్ట్రైన్మెంట్ జడ్ని అడ్డుకున్నట్లుగా మనం అనుకోవాలన్నమాట. అంటే అతనికి ఎటువంటి హక్కు లేదా అడ్డుకోవడానికి బిలీవ్ కూడా లేదు, గుడ్ ఫెయిత్ లేదు. నెక్స్ట్ 2లో ఏమిచ్చారు,
whoever wrongfully restrains any person shall be punished with a simple imprisonment for a term which may extend to 1 month. అలా అడ్డుకుంటే సింపుల్ నుండి 1 month వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఫైన్ కూడా 5,000 రూపీస్ ఆర్ విత్ బోత్ అనమాట. రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ మీరు గమనిస్తున్నట్లుగా ఇంతకుముందు డెఫినేషన్ ఉండేది, తర్వాత పనిష్మెంట్ కి ఇంకో సెక్షన్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారు, సబ్సెక్షన్ 1 వచ్చేసి డెఫినేషన్ పెట్టారు, సబ్సెక్షన్ 2లో వచ్చేసి మాకు పనిష్మెంట్ ఇంక్లూడ్ చేస్తారు. అలా చేసుకుంటూ వచ్చారు కాబట్టి తగ్గాయి సెక్షన్స్. సరే, అది రిస్ట్రైంట్. ఇది వచ్చేసి 127 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. కన్ఫైన్మెంట్ అంటే బంధించటం సార్. నిర్బంధము. డీటెయిన్ కూడా నిర్బంధమే వస్తుంది. కన్ఫైన్మెంట్ అంటే బంధించడమే వస్తుంది. చూద్దాం. రాంగ్ఫుల్, అది కూడా బంధించడం అంటే రాంగ్ఫుల్ గా. whoever wrongfully restrains any person in such manner as to prevent that person from proceeding beyond certain circumscribing limits is said wrongfully to confine that person. ఎక్కడన్నా సరే ఇది దాటి, ఈ సర్టన్ లిమిట్స్ ఉంటాయి, సర్టన్ లిమిట్స్ దాటి వెళ్లకుండా ఇచ్చేస్తారు అనుకోండి, అలాంటప్పుడు దాన్ని రాంగ్ఫుల్లీ టు కన్ఫైన్ దట్ పర్సన్ అని మనం అంటాం. అంటే దాని నుంచి వెళ్ళడానికి అయితే ఉండదు. అంటే ఒక రూమ్ లో మిమ్మల్ని కట్టేసారు అనుకోండి, మీరు ఆ రూమ్ దాటి వెళ్ళలేరు. ఒక రూమ్ లో వేసి బయట ఇది పెట్టేశారు అనుకోండి, అలాంటప్పుడు మీరు ఆ రూమ్ దాటి వెళ్ళలేరు పరిస్థితి. అలాంటప్పుడు అది బంధించడం కిందకైతే వస్తుంది. అది కూడా రాంగ్ఫుల్లీ కన్ఫైన్. ఇది చూద్దాం. ఏ కాజెస్ జెడ్ టు గో విత్ ఇన్ ఎ వాల్డ్ స్పేస్. అంటే చుట్టూ గోడలు ఉన్నాయి, అలాంటి స్పేస్ లోకి అతను జెడ్ వెళ్ళేలాగా చేసి బయట ఏం చేశాడు, అండ్ లాక్స్ జెడ్ ఇన్, అంటే బయట తాళం వేసేసాడు. బయట తాళం వేసేసాడు. జెడ్ ఈస్ దస్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ప్రొసీడింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ బియాండ్ ది సర్కమ్స్క్రైబింగ్ లైన్ ఆఫ్ వాల్. అతను జెడ్ అందువల్ల ఏమైంది, జెడ్ ఆ లోపల, ఆ గోడల లోపలనే ఉండాల్సి వస్తుంది, గోడలు దాటి బయటికి పోలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏ రాంగ్ఫుల్లీ కన్ఫైన్స్ జెడ్ అనమాట. ఇంకా నెక్స్ట్, ఏ ప్లేసెస్ మెన్ విత్ ఫైర్ ఆర్మ్స్ అట్ ది అవుట్లెట్స్ ఆఫ్ ఎ బిల్డింగ్ అండ్ ఇట్ టెల్స్ జెడ్ దట్ దే విల్ ఫైర్ అట్ జెడ్ ఇఫ్ జెడ్ అటెంప్ట్స్ టు లీవ్ ది బిల్డింగ్. ఏమైంది, బిల్డింగ్ బయట వచ్చేసి గన్లతో ఫైర్ ఆర్మ్స్ అన్ని పట్టుకుని ఏ వచ్చేసి తన మనుషులంతా పెట్టాడు. పెట్టి జడ్తో ఏం చేస్తాడు, నువ్వు బిల్డింగ్ బయటకు వెళ్తే మా వాళ్ళు నిన్ను కాల్ చేస్తారు అని చెప్పి చెప్పాడు. కాబట్టి ఏ రాంగ్ఫుల్లీ కన్ఫైన్స్ జెడ్. నెక్స్ట్, whoever wrongfully confines any person shall be punished with imprisonment of either description for a term which may extend to 1 year. కన్ఫర్మ్ చేస్తే 1 year వరకు పడుతుందట. ఆర్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 5,000 రూపీస్ ఆర్ విత్ బోత్. అయిందా? సరే, మళ్ళీ ఈ కన్ఫైన్మెంట్ కూడా ఇది ఇచ్చారు మనకి. whoever wrongfully confines any person for 3 days, 3 రోజులు లేదా అంతకంటే ఎక్కువ, అప్పుడు వచ్చేసి మనకి పనిష్మెంట్ ఎంత పడుతుంది, మే ఎక్స్టెండ్ టు 3 years, ఫైన్ వచ్చేసి 10,000 రూపీస్ వరకు పడుతుంది. లేదు ఇంకా 10 years 10 days ఆర్ మోర్ అనుకుంటుంది, అలాంటప్పుడు విచ్ మే ఎక్స్టెండ్ టు 5 years, ఫైన్ వచ్చేసి షల్ నాట్ బి లెస్ దెన్ 10,000 రూపీస్.
అదే తర్వాత వచ్చేసినప్పుడు 5లో ఏమిచ్చారు, హూ ఎవర్ కీప్స్ ఎనీ పర్సన్ ఇన్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ knowing that a writ for the liberation of that person has been duly issued shall be punished with imprisonment of either definition for a term which may extend to 2 years in addition to any term of imprisonment to which he may be liable under any other section of the chapter and shall also be liable to fine. Whoever keeps any person in wrongful confinement లో ఉంచుతాడు ఎప్పుడు knowing that a writ for the liberation of that person has been duly issued. ఇది రిట్ ఆఫ్ Habeas కార్పస్ corpus. ఉంటాయి కదా, కార్పస్ అలాంటివి ఇష్యూ అయ్యాయి అని తెలిసి కూడా వాళ్ళ కన్ఫైన్మెంట్ లో పెట్టుకున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఎక్స్టెండ్ 2 years 2 years వరకు పడుతుంది. దానికి అదనంగా ఏం పడుతుంది, అడిషన్ టు ఎనీ టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ విచ్ హి మే బి లయబుల్ అండర్ ఎనీ అదర్ సెక్షన్ ఆఫ్ ది చాప్టర్. ఈ చాప్టర్ లో ఏ సెక్షన్ కింద అయినా సరే అతనికి ఇంకా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటే అది కూడా పడుతుంది అన్నమాట. నేను ఇక్కడ ఏమనుకోకండి, ఇక్కడ క్లాస్ స్టాప్ చేస్తున్నాను. కొద్దిగా అనీజీగా ఉంది నాకు, స్టాప్ చేస్తున్నాను, ఏమనుకోకండి ప్లీజ్.